కృష్ణవేణి గారు నా వాయిస్ వినపడుతుందా? మ్యూట్లో ఉంచండి, మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. ఇందాక లక్ష్మణరావు గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, వినపడలే. ఆయన ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది, ఆయన అన్మ్యూట్ చేయమంటే ఆయనకి వినపడలేదు. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను. లక్ష్మణరావు గారు అందుబాటులో ఉండండి. ఎస్, కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే బండారు వంశీకృష్ణ గారికి, రేగా లక్ష్మణరావు గారికి, సుధాకర్ గారికి నమస్కారం సార్. ఎస్, ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానాన్ని? సాయికృష్ణ ఇష్యూ కావచ్చు, ఆయన కార్యకర్తల విషయంలో కావచ్చు, ఆయన మాట్లాడిన మాటల్ని, చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు ప్లీజ్? లక్ష్మీనాథ్ గారు, ఇవాళ కొత్త ఏం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలకు ఇదే విషయం చెప్పి పబ్బం గడుపుకొని వస్తూ ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చూస్తారు జనం, అంటే అప్పుడే 2.0 జనం చూపించేశారండి. అందుకే 151 సీట్లతో ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 11కి పరిమితం చేసి పంపించేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వేరే కార్యకర్తలు రేగా లక్ష్మణరావు గారు కూడా విమర్శిస్తున్నారు. వేరే పార్టీలు ఏం చేస్తున్నాయి కార్యకర్తలకి, మేము చాలా చెప్పాం కార్యకర్తలు కాదు, మీలాగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద అప్పటి వరకు ఏళ్ల తరబడి ఖర్చు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి తిరిగినటువంటి కార్యకర్తలని నడు రోడ్డు మీద వదిలేసేసి వెన్నుపోటు పొడవల ఏ పార్టీ కూడా. వీలైనంత వరకు ఎక్కడైనా సరే సామరస్యంగా వదిలేయండి. కృష్ణవేణి గారు ప్రస్తుతం చెప్పండి. అదే చెప్తున్నా అండి, అంటే వీళ్ళు చెప్పారు వాలంటీర్లకే మేము ఇచ్చాము, ఉద్యోగాలు కూడా ఇచ్చి మేము భరోసా కల్పించామని చెప్తున్నారు. వాళ్ళు అప్పుడు కూడా మేము లేదు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చామని ఆ రోజు వాలంటీర్ వ్యవస్థను కూడా వీళ్ళు ఉద్యోగాలు అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు అని గొగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పింది ఏంటంటే రేగా లక్ష్మణరావు గారు మా కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా చెప్పారు. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు కూడా 90% మా కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే వాలంటీర్స్ మేము కోవిడ్ లో చాలా ఎక్కువ కష్టపడుతున్నాము, మాకు జీతాలు పెంచండి అంటే అది ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా చేసే విధానం తప్ప అది ఉద్యోగాలు కావాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా లాకప్ టెస్టుల గురించి, లేకపోతే ఇవాళ కుటుంబ ప్రభుత్వంలో పాపలు తీసుకెళ్లి చంపేస్తుంది అనేటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అస్త్రశ్రాప్ అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద లాకప్ టెస్ట్ జరిగిందనేసి ప్రచారం చేయడం, అలాగే అంబటి రాంబాబు గారు వేరే వ్యక్తి నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫోటో తీసుకొని వచ్చి అది బాబు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడి ఫోటోగా పోర్ట్రేట్ చేయడం, ప్రచారం చేయడం, దీని మీద అడ్డంగా దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీ నోటెమ్మటి కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా పోర్ట్రేట్ చేయటం అంటున్నారు. క్రిమినల్ని క్రిమినల్ లాగా చూడాలి. క్రిమినల్ తప్పు చేస్తే ఆ క్రిమినల్ని కొట్టి, పోలీస్ తప్పు చేస్తే చంపేసి పోలీస్ తప్పు చేస్తే పోలీసుని శిక్షించాలి. అసలు క్రిమినల్కి కులం ఏంటండి అసలు అర్థం కావట్లేదు. ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఇదే చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కులంలో వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన కులం అంతా తప్పు చేసినట్టు కాదు, కులానికి ఆపాదించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ సిఐఎస్ తప్పు చేసినా అదే కులానికి ఆపాదించకూడదు. అలాగే అక్కడ నేరస్ రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసినా అక్కడ ఆ కులానికి ఆపాదించకూడదు. ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు కులం కార్డు వైసీపీ వాడుతుంది అంటే ఖచ్చితంగా ఆయా కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కానీ, ఆ కులంలో కుమ్ములాట్లకు సృష్టించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కూటమి మధ్య చిచ్చు పెట్టాలంటే కాపు సామాజిక వర్గం మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళ ప్రధాన ఎజెండా కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2.1 కార్యకర్తలు చెప్తూ ఉన్నారు సార్. గతంలో కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలోకి తీసుకురావడానికి కావచ్చు, అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ఆస్తులను అమ్ముకుని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారో, ఎలక్షన్ కు ముందు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎన్ని పోటీ పొడిచి కొత్తగా వచ్చినటువంటి నోట్ల కట్లతో కేసులతో వచ్చినటువంటి వ్యక్తులకి పదవులు ఇచ్చి అధికారం ఇచ్చి ఏ రకంగా పక్కన కూర్చోబెట్టుకున్నారన్నది ఆ రోజు పనిచేసినటువంటి వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మర్చిపోరండి చాలా మంది. వాళ్ళ కొత్తగా భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడానికి అందులో మోసపోయినటువంటి కార్యకర్తలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి
లేదు. వాళ్ళ గూడు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు. అంటే చిలక జోషి చెప్పే వాళ్ళు ఉంటారండి, మీకు వచ్చే కొత్త పండుగ వస్తుంది, ఆ పండుగ వెళ్ళిపోయిందంటే మీకు చాలా బాగుంటది అని పబ్బం గడుపుకుంటూ ఉంటారు వాళ్ళ పట్టకూడు కోసం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన రాజకీయ జీవితం కోసం, తన రాజకీయ చరిష్మా కోసం కార్యకర్తల్ని ప్రతి సంవత్సరం మోసం రైట్ అండి, చేసుకుంటూనే వస్తున్నారు అన్నది. తప్పేముంది. మీ అధినాయకుడు కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకున్నారండి? మీ అధినాయకుడి గురించి చెప్పండి, పక్క అధినాయకుడి గురించి వచ్చేది వదిలేయండి. మీ కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీకి ఉన్న వాళ్ళల్లో మీ అధినాయకుడు ఇప్పుడు వరకు కరెక్ట్గా పట్టించుకున్నారు మీరు ఫీల్ అవుతున్నారా? వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, మేము కూటమి ప్రభుత్వం, మేము సింగిల్ గా ఇల్లు ఉంటే కనుక అందరూ ఈ పాటికి అందరూ సెట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేదండి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో వెళ్ళాం కాబట్టి అటు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, బీజేపీలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, జనసేనలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అందరం కూడా కొంతమంది వెనక్కి ఆగడం జరిగింది. తర్వాత వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే నాయకులు ఎక్కువగా ఉన్నారు, పని చేసినటువంటి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మీ జనసేన పార్టీలో ఇప్పుడు టికెట్లు ఇచ్చినంత మాత్రాన కార్యకర్తలను చూసుకున్నట్టు కాదు కదా. అసలు కార్యకర్త మీ గేట్ దాటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని బాహాటంగా అనేక విమర్శలు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఏళ్ల తరబడి రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు కూడా వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఏంటంటే, అసలు మీ పార్టీలో మీ అధినాయకుడు మీరు కలవగలరా? మీ అధినాయకుడికి మీ యొక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న సమస్యలు మీరు చెప్పుకోగలరా? వాస్తవం ఉందంటారు దీనిలో? లక్ష్మీనాథ్ గారు, ఎనీ టైం మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం, గేట్లు పట్టుకుని అలబడడం కోసం మాట్లాడడం, లేకపోతే ఆయన సమక్షంలోనే ఫోటో షూట్ కోసం దిగేటువంటి నాయకత్వం కొంతమంది ఉంటే, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నారు. అది మీకు కూడా తెలుసు, నేను చెప్పుకోవక్కర్లే. అంటే అది అస్తమానం గేట్లు పట్టుకుని పార్టీ ఆఫీసులు తిరిగితేనే నాయకత్వం ఉన్నట్టో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు ఉన్నట్టో కాదు. ఆయనకి ఆమడ దూరంలో ఉన్న సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుంటారు. గ్రౌండ్ రియాలిటీ నుంచి ఏం కావాలో ఆయన అన్ని అడిగి తెలుసుకుంటే ప్రజలకి ఏం చేయాలి మనం అన్న దాని మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి, నాయకత్వానికి, అలాగే లీడర్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటారండి. అవన్నీ కూడా కమిటీలు అన్నారు మీ పార్టీలో, ఆ కమిటీలు ఏవైనాయి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? కమిటీలు జరుగుతున్నాయా? ముందుకి వేసారా కమిటీలు? జరుగుతుందా అది ముందుకి? సార్, కమిటీలు ఉంటారే 100% స్ట్రైక్ రేట్ రాలేదండి జనసేనకి. జనసేన కంటే ఒక గుర్తింపు ఉంది సార్. మేము ఉన్నాము, మేము పార్టీ ఆఫీస్ చుట్టూరునో, గేటుల చుట్టూరునో నెలలో 4 సార్లు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తేనే మా దగ్గర నాయకత్వం. కృష్ణవేణి గారు, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని కాదు, 21% మీరు స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. మీ గుండె మీద చేసుకు చెప్పండి, 21 మంది మీ జనసేన కార్యకర్తలైనా గతంలో ఉన్న వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చారా? నిజంగా 10 మంది ఉంటే గొప్ప, మిగతా వాళ్ళందరూ ఎవరో జగమెరిగిన సత్యం కాదంటారా? అసలు మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు? నిజంగా మీకు అవకాశం ఉందా? మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శిస్తారండి? మీరు ఆయన కార్యకర్తల గురించి ముందు మీ పరిస్థితి ఏంటి? రేపొద్దున మీ పార్టీ పరిస్థితి ఏంటి? మీ జనసేన అధినాయకుడికి అన్ని చెప్పగలుగుతున్నారా మీరు? మీరు రేగా లక్ష్మణరావు గారు అడిగి క్వశ్చన్స్ అన్ని వాళ్ళు మీరు నన్ను అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు, దీనికి నేను సమాధానం ఏం చెప్పాలన్నది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆయన ఆ పార్టీలో పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తే కాబట్టి దీనికి చెప్పడానికి క్లారిటీగా ఏం చెప్తానన్నది కూడా, ఏం చెప్పాలనేది కూడా ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. లక్ష్మణరావు గారు ముఖంలో నవ్వు చూసారా? ఎంత హ్యాపీగా ఉన్నారు ఆయన. ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో తెలుసా? రైట్, చెప్పండి, మాట్లాడండి కృష్ణవేణి గారు. లక్ష్మీనాథ్ గారు, అంటే ఏదైనా పరస్పరం గౌరవం ఉంటదండి. ఎప్పుడు కూడా ఆయన మా పార్టీలోనే పనిచేసి వెళ్ళారు కాబట్టి